ప్రణాళిక లేకుండా ఏం చేయవద్దని, ప్రణాళికలతో పని చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. గుజరాత్ ఎన్నికలప్పుడు తాను వెళ్లి తిరిగిన క్రమంలో ఓ టాక్సీ డ్రైవర్ రాజేష్తో తాను పెట్టిన ముచ్చటను సీఎం ఓసారి వినాలన్నారు. నిజామాబాద్ మేయర్ భర్త శేఖర్పై జరిగిన దాడిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఖండించారు. దాడికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్ను మంగళవారం ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ నిందితుడు ఏ పార్టీ వారైనా వారి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1000 జనరల్ బోగీలను చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రోజుకు అదనంగా 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. వచ్చే 2 ఏళ్లలో 10,000కు పైగా కొత్త నాన్ ఏసీ జనరల్ కోచ్లను ప్రవేశపెడతామంది. ఇందులో 4,000 స్లీపర్ క్లాస్ కోచ్లను ఉంటాయని పేర్కొంది. గ్రూప్ 3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. టీజీపీఎస్సీ ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉదయం 10:10 నుంచి ఉదయం 11:45 వరకు మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేర్ నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పటివరకు 72% పూర్తయింది. నిన్నటి వరకు 83,64,331 ఇళ్లలో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ములుగులో 98.9% ఇళ్లలో సర్వే పూర్తయింది. ఆ తర్వాతి 2 స్థానాల్లో నల్గొండ 95%, జనగామ 93.3% ఉన్నాయి. టెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 2,07,765 దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ జి రమేష్ వెల్లడించారు. పేపర్ 1కు 61,930 మంది, పేపర్ 2కు 1,28,730 మంది, 2 పేపర్లకి 17,104 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. కాగా ఎడిట్ ఆప్షన్ గడువు ఈ నెల 22తో ముగియనుంది.